మాట్లాడినప్పుడల్లా ప్రతిసారి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ 18 నెలల్లో ఏం చేశారని మాట్లాడుతున్నారు. లేదంటే ఈ 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉందని ప్రతిసారి సభల మీద మాట్లాడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్, సరికొత్త నూతన విద్యా విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు విద్యార్థులకి సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా అందిస్తున్నారన్న విషయం తెలుసా? నూతన డ్రైనేజీ వ్యవస్థని అనేది ఒకటి, మ్యాజిక్ డ్రైన్ అనేది ఒకటి పెడుతున్నారు అనే విషయం మీకు తెలుసా? ఇవాళ రోజున పల్లె పండుగ అని చెప్పేసి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, అది మీకు తెలుసా? జలజీవన మిషన్ అని చెప్పేసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మేము తీసుకొచ్చింది. మీరు గత హయాంలో 4,000 కోట్లు తినేశారు. మేము ఇవాళ రోజున మేము దాన్ని ప్రతిపాదించి మేము ఆచరణలో పెడుతున్నాం అనే విషయం మీరు మర్చిపోయారా? ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు పని చేసుకుంటూ, ఆయన స్థితప్రజ్ఞుడు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. మీకు కాకపోతే మీ ప్రభుత్వం ఇవాళ రోజున ఉన్నప్పుడు మీరు చేయకపోగా ఇవాళ రోజున 11 సీట్లకు దిగిపోయినా కానీ ఇవాళ రోజున కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీని కాకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారిని, ఇందాక అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడితే పవన్ కళ్యాణ్ నామస్మరణే చాలాసార్లు ఎక్కువ మాట్లాడడం అనిపించింది. ఇవాళ రోజు సురేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ అనే నామస్మరణే ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీరు ఆయన పని చేసుకుంటున్న వ్యక్తిని మీరు ఎంత విమర్శలు చేస్తున్నారు? మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఎర్ర చందనం దొంగ అనేది మీ హయాంలో ఒక్క దొంగన్న మీరు పట్టుకున్నారా? ఇది పట్టుకోకపోగా పులివెందల్లో 854 గన్ లైసెన్సులు మీరు ఏ విధంగా ఇచ్చారు? మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, పేపర్లో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు వస్తున్నాయి. దీనికి వాళ్ళ రోజున వైఎస్ఆర్సీపీ నాయకుల సమాధానం ఏంటి? లాస్ట్కు పులివెందుల బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న టీ కొట్లో ఉన్న భరత్ యాదవ్ అనే అతనికి కూడా మీరు లైసెన్స్ ఇప్పించారంటే మీ అరాచకాలు అంటే రప్ప కార్డు పట్టుకున్న దానికే మేము మిమ్మల్ని సంఘ విద్రోహులు అన్నప్పుడు మీరు అరాచక శక్తులు కాదా? మీరు సంఘ విద్రోహులు కాదా? మేము ఈ మాట అనడం కరెక్ట్ కాదా? కానీ ఇవాళ రోజున కూటమి ఒక మంచి పాలన ఇస్తూ, కూటమి పాలన చేస్తూ ఉంటూ ఒక మంచి పాలన అందిస్తున్న నాయకుల మీద మీ విమర్శలు ఎటువంటి సరిపాటు చెప్పండి. మీరు ఇంకోటి, అంబటి రాంబాబు గారు సాక్షాత్తు ఒక మంత్రి, ఆయన మంత్రి ఏ విధంగా అయ్యారో మాకు తెలియదు. డయాఫ్రమ్ వాళ్ళకు కూడా విలువ తెలియదు, దాని కాస్ట్ ఎంతో తెలియదు. ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు, నోరేసుకొని పడిపోయేవాళ్ళు పొద్దున్న లేస్తే. ఇవాళ రోజున అంబటి రాంబాబు గారు సోంబాబు అనే క్యారెక్టర్ పెట్టి నన్ను కించపరిచేలాగా ఒక సినిమాలో క్యారెక్టర్ పెట్టారని చెప్పేసి అన్నారు. మరి రోడ్ల మీద మీరు డాన్స్ వేయడం ఏంటి? సంజన సుకన్య అని మాట్లాడి మీ ఆడియో కాల్స్ ప్రజాస్వామ్యంలోకి మీరు రావడం ఏంటి? మీరు అది సిగ్గు తెచ్చుకునే విషయం కాదా? ఆయన మీద కాదు కదా. కాదండి, ఆయన విమర్శలు చేస్తూ ఉండంటే మా నాయకుడి పట్ల ఖచ్చితంగా అయితే మేము స్పందిస్తాము. ఇటువంటి విమర్శలు చేస్తానంటే మా నాయకుడు ఎప్పుడూ కూడా విమర్శలు తావు లేకుండా ఆయన పరిపాలన ఆయన సాగిస్తున్నారు. ఆయన శాఖలు తగ్గట్టుగా ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవాళ రోజున కోనసీమలో వాళ్ళు 40 సంవత్సరాల నుంచి ఇట్లా చెట్లు ఎండిపోతున్నాయి అన్నారు. మీరు పూర్తిగా ప్రెస్ మీట్ చూసారో లేదో, అది NGOs అది డ్రిల్ వేసిన తర్వాత ఆ క్రూడ్ ఆయిల్ బయటకు తీసిన తర్వాత ఆ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన